Guys, ఈ వీడియోలో మనము ప్రతి ఒక్కరు ఏంటి అంటే వీఆర్ ప్రొవైడింగ్ టెస్ట్ సిరీస్ సో ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మేము ఇంక్లూడింగ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. మీరు ఎక్కడ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. నేను ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్ తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అనమాట. ఇక్కడ ప్రతి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇన్ దిస్ వీడియో. కానీ కొన్ని ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా పాపులర్ ఉన్నాయి అండ్ చాలా యూస్ఫుల్ ఉన్నాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్ ఇన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ గురించే వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్జామ్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ చూసుకున్నా కానివ్వండి, సో ఇవే అన్నిటికంటే బెస్ట్ అని నేను చెప్పట్లేదు. నాకు తెలిసిన వాటిల్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాటిల్లో ఇవి కొంత బెస్ట్ అని నేను చెప్తా ఉన్నాను. సో ఇవి కాకుండా ఇంకేమున్నా లేదు ఇది కూడా బాగుంది, ఇది కూడా క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ దాన్ని లిస్ట్ అవుట్ చేద్దాము. దాని నుంచి కూడా మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ఒకవేళ మీకు రీచ్ అవుట్ అయితే ఈ వీడియో అనేది. ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తాయి, మేము ఆన్సర్ రైటింగ్ బాగా చెప్తాము, టెస్ట్ సిరీస్ చెప్తాము, అది చెప్తాము, ఇది చెప్తాము అంటారు. కానీ సో రియాలిటీ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ కొంత క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ ఓవరాల్గా మనం చూసుకుంటే బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే సో ఇవి ఆన్లైన్లో కూడా మనం రాయొచ్చు ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ కాబట్టి. దానికి సంబంధించి టాప్లో అయితే విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫోరం ఐఏఎస్, తర్వాత వచ్చేసి దృష్టి ఐఏఎస్, తర్వాత ఇన్సైట్ ఐఏఎస్ అండ్ ఐఏఎస్ బాబా. ఈ 5 కూడా ఉన్న వాటిల్లో బాగానే బెటర్గా టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ మీకు లేదు సార్ ఇది కూడా బాగానే ఉంది, హైదరాబాద్లో ఇది బాగానే ఉంది, లేకపోతే బెంగళూరులో ఈ టెస్ట్ సిరీస్ కూడా బాగానే ఉంది మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. దాని గురించి ఫీడ్బ్యాక్ కానీ దాని గురించిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కానీ మనం రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కొంత ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఒక్కొక్కరు ఆన్సర్ రైటింగ్లో ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక్కొక్కరు క్వాలిటీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విషయంలో ఎక్స్పర్ట్ ఉంటారు, ఇంకొకరు వచ్చేసి ఆన్సర్ రైటింగ్ ఫ్రేమింగ్ కానీ ఈ ఆన్సర్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా రాయాలి అనే దాంట్లో ఇంకొంతమంది ఎక్స్పర్టైజ్ ఉంటుంటారు, ఇంకొంతమంది వచ్చేసి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటారు, ఇంకొంతమంది వచ్చేసి పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉంటారు, ఇంకొంతమంది పర్టికులర్ ఆప్షనల్లో ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటారు. నేను ఏమంటున్నానంటే కమింగ్ డేస్లో మాడ్యూల్ వైజ్ కోచింగ్ అంటే సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే క్వాలిటీ ఎవరి దగ్గర ఏది బాగా ప్రొవైడ్ చేస్తున్నారో అది మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని చెప్పి యావరేజ్న హైదరాబాద్లో 2 లక్షలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు, బెంగళూరులో కూడా 1,20,000 దాకా ఉంది. అండ్ వేరే ఢిల్లీలో కూడా డిపెండ్స్ 2 lakhs 2,50,000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో బట్ ఇది కొంత తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ కానీ మనకి మెరుగవుతుందని ఆశిద్దాం. సో ఇవైతే ఉన్నవాటి బెస్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా. ఇవి కాకుండా వేరే ఇంకేమైనా ఉంటే చెప్పండి. దాని గురించి మన ఢిల్లీలో మన స్టూడెంట్స్ ఉన్నారు, హైదరాబాద్లో నేనే ఉన్నాను, విజయవాడలో మనకు తెలిసిన ఉన్నారు, అండ్ బెంగళూరులో అయితే ఫ్రీక్వెంట్ విజిట్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి రియాలిటీ మనము బయటికి తీసుకొద్దాము. దీనివల్ల ఏంటి అంటే ప్రిలిమ్స్ రాసే ముందు మనం ఎవరి టెస్ట్ సిరీస్ బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉంటే అవి మాత్రం జాగ్రత్తగా రాస్తూ ప్లాన్ చేసుకుంటే బెటర్. కొన్ని ఇన్స్టిట్యూట్ ఏం చేస్తాయంటే టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ కేవలం వాళ్ళ దగ్గర క్వాలిటీ లేకుండా వాళ్ళ మెటీరియల్లోది వాళ్ళు చెప్పిన టాపిక్స్లో నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ రాపిస్తూ ఆ టైంకి కొంచెం మిస్లీడ్ చేస్తూ ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. ఖచ్చితంగా ఇది మీరు ఆలోచించుకోవాలి. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎక్కడ బాగున్నా ఎవరిది బాగున్నా రాయడానికి ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా కానీ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా వెనకాడొద్దు. అదేం తప్పేం కాదు, ఇది జరిగేదే. ఓకే, థ్యాంక్ యూ.